నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు మనతో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను విన్నారు, ఎన్నో సమస్యల్ని పరిష్కరించారు. అందులో భాగంగానే ఒక పర్సన్ తన సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి కాల్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. షూర్ అండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు శ్రీకాంత్ మేడం. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అస్మాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నేను బాగా మోసపోయినా మేడం. నేను హైదరాబాద్ లో అంటే కరీంనగర్ లో చదువుకున్నా మేడం. కరీంనగర్ లో చదువుకునేటప్పుడు అమ్మాయి నేను పక్క పంటుంటే అక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు ఉంది కరీంనగర్. అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుండే, మ్యారేజ్ చేసుకున్నా మేడం. లవ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం అండి? మేడం 2015లో పరిచయం అయింది మేడం. 17లో మ్యారేజ్ చేసుకున్నా మేడం. అంటే మీరేం చేస్తారు, ఆవిడేం చేస్తుంది? నేను ట్రావెల్స్ లో చేస్తుండే మేడం హైదరాబాద్ లో. ఆమె ఇంటికాడ షాప్ లో చేస్తుండే హైదరాబాద్ లో. ఎలా పరిచయం సార్ మీ ఇద్దరికి? అంటే ఆమె షాప్ లో చేస్తుండే మేడం. అట్లా మా రూము పక్క రూమ్ ఉంది మేడం అక్కడ కరీంనగర్ లో. అట్లా పరిచయం అయింది మేడం మాకిద్దరికి. వాళ్ళ మామయ్య వాళ్ళ ఊరు కరీంనగర్. అలా 2 years లవ్ చేసుకున్నారా? 2 years లవ్ చేసుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ పారిపోయి చేసుకున్నారా? అంటే అమ్మాయికి డాడీ లేరు, మమ్మీ లేరు, ఎవరు లేరు మేడం. అయితే నేను మ్యారేజ్ చేసుకున్నా మేడం. చేసుకున్నా అంటే ఆవిడ తరపున ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మ్యారేజ్ కి? అవును మేడం. మా నాన్న వచ్చారు, అందరం మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఒప్పుకున్నారు మేడం. ఓకే సార్. ఒప్పుకున్నాక బాగానే ఉంది మేడం. వచ్చి మళ్ళా ఒక 1 year తర్వాత నేను మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోయాను మేడం. మ్యారేజ్ అయినాక వెళ్ళాక మొత్తం ఇక ఫోన్లు మాట్లాడు అట్లా ఇక నాకు తెలియకుండా అక్కడ ఉండే మేడం కరీంనగర్ లో. నేను మిలిటరీలో అది మన వంటలా చేస్తుండే మేడం, వంటలు అక్కడ. ఓకే. నాకు తెలియకుండా ఫోన్లు మాట్లాడు వచ్చుడు అది చేసే వరకు అక్కడ బెదిరించాను మేడం. చాలా సార్లు బెదిరించాను మేడం అమ్మాయిని. సార్ ఒక్క నిమిషం సార్. మీ ఇద్దరిది 2015లో పరిచయం, 2 years లవ్ లో ఉన్నారు. ఆ అమ్మాయి తరపున బ్యాక్గ్రౌండ్ ఎవ్వరూ లేని పేరెంట్స్. మీరు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక మీరు మిలిటరీలో వంటకి వెళ్ళారు అంటున్నారా? అవును సార్. అవును మేడం. ఎప్పుడు వెళ్ళారు? మ్యారేజ్ అయిన ఎంత కాలానికి వెళ్ళారు? ఒక 1 year. మ్యారేజ్ అయినాక వెంటనే కరీంనగర్ లో ఉన్నా మేడం. కరీంనగర్ లో ఒక 1 year ఉన్నారు. ఈ లోపు ఈ ఆఫర్ వచ్చింది, మీరు వెళ్ళారు. అవును మేడం. అక్కడ ఎంత బెదిరించినా నేను వచ్చాక ఫోన్లు మాట్లాడుతుండే. వచ్చినాక ఎవరితో మాట్లాడుతుంది? ఆల్రెడీ మీది లవ్ మ్యారేజ్. మీతో మాట్లాడడానికే, మీతో ఎంజాయ్ చేయడానికే ఆవిడకి టైం సరిపోతుంది. ఎవరితో మాట్లాడుతుంది అంటారు? ముందు ఉండే మేడం హైదరాబాద్ లో, నాతోని కాకపోయినా ఇంకా ఉండే మేడం ఆమె. మీరు కాకుండా ఇంకా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ లో మేడం. నాది పల్లెటూరు, అస్మాబాద్ వస్తుంది మాది. ఓకే. నాకు తెలియదు మేడం. అయితే నేను చాలా సార్లు బెదిరించాను. రామంతపూర్ అబ్బాయి చాలా సార్లు బెదిరిస్తే సరే మర్చిపోయింది అనుకున్నా మేడం. అబ్బాయి ఎవరో కూడా తెలుసా మీకు? అబ్బాయి నంబర్ తీసుకున్నాను మేడం. తీసుకొని మాట్లాడారా అతనితో? మాట్లాడాను మేడం. ఆమెని చేసింది, మీ ఆవిడ చేస్తుంది అని చెప్పింది. బెదిరించాను మేడం. అక్కడతోని బాగానే ఉంది మేడం. అబ్బాయి కట్ అయ్యాడు, ఈ అమ్మాయి కూడా లైన్ లో ఉంది, అన్ని దొరికినాక. కట్ అయ్యాడు. ఓకే మేడం. అక్కడ వరకు అమ్మాయి మాకు ఒక పాప పుట్టింది మేడం. ఎప్పుడు? పాప అక్కడ కరీంనగర్ ఉన్నప్పుడే 1 year లో. 1 year లో. ఓకే. పాప పుడితే వెంటనే అక్కడ నుంచి ఇక్కడ ఉంటే కలవదని నేను అక్కడ కొంచెం ఫైనాన్స్ గా ప్రాబ్లం కూడా వచ్చింది మేడం. ఇంకా డబ్బులు సరిపోవడం లేదు. ఇక ఇంట్లో నేను ఇంటికాడ ఒక కొడుకు మేడం, మా చెల్లె. అయితే ఇక చెల్లెది మ్యారేజ్ అయిపోయింది మేడం. మ్యారేజ్ తర్వాత నేను ఇటే ఉండాల్సి వచ్చింది మేడం, ఆసిఫాబాద్ లోకి. తిరుపూర్ కాదనర్ ఉండాల్సి వస్తే ఇక్కడనే ఉన్నా మేడం. ఇక్కడ ఉంటే అమ్మాయి కరోనా టైంలో మళ్ళీ వెళ్ళింది మేడం. ఎక్కడికి? హైదరాబాద్. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటది హైదరాబాద్ లోకి. మళ్ళీ వెళ్ళింది మేడం. అక్కడ 3 months ఉంది మేడం. ఎందుకు? బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చుట్టపు చూపుగా వెళ్ళాలి, రావాలి. 2 days 3 days 1 week 3 months ఉండాల్సిన అవసరం ఏంటి? 3 months ఉండే మేడం. ఎందుకు 3 months ఉంటే మీరెందుకు ఊరుకున్నారు మేడం? ఇక అప్పుడు ఏం నడవలేదు మేడం, బస్సులు కదా, ఏం నడవలేదు. లాక్డౌన్ లోనా మీరు చెప్పేది? ఓకే. లాక్డౌన్ లో అక్కడికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయింది. బాగా ఇబ్బంది ఉండే మేడం. ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి వీలు కాకపోతుండే. అప్పుడు సీజన్ బాగా సరే ఉన్నెలే స్టార్ట్ అయితే కదా, ఇక వారం అంటూ 3 నెలలు ఉండే మేడం అక్కడ. అట్లా పోయినాక వాళ్ళ బాబాయ్ ఒక రోజు ఇంకో కరీంనగర్ నుంచి బాబాయ్ హైదరాబాద్ కి వెళ్ళాడు మేడం.
వెళ్తే ఇక ఆయన చెప్పాడు మళ్ళీ పాప స్టార్ట్ చేసింది, మా బిడ్డ స్టార్ట్ చేసింది, ఫోన్ మాట్లాడుతుంది, మళ్ళీ నంబర్ ఇచ్చింది మేడం. వాళ్ళ బాబాయ్ చెప్పాడు నాకు. ఆయన ఇచ్చాడా నెంబరు ఎవరితో మాట్లాడుతుందో అతన్ని? అవునవును, ఈ నంబర్ తో అల్లుడు ఇట్లా బిడ్డ మాట్లాడుతుంది ఇంత అని చెప్తే మళ్ళీ నంబర్ ఇచ్చాడు మేడం. అయినా నేను నమ్మలేదు, నమ్మకపోతే మళ్ళీ సార్ అప్పటికి మీకు ఒక పాప ఉంది, పాప వయసు 3 to 4 years ఉంటది. అవును మేడం, 4 years ఉంటుంది. 4 years పిల్ల ఉండగా ఈ అమ్మాయి మళ్ళీ ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుతుంది, అది మీ ఆళ్ళ బాబాయ్ కనిపెట్టి మీకు ఇచ్చాడు. ఇచ్చాడు మేడం. ఇస్తే అది నేను మళ్ళీ కాల్ చేశాను మేడం. హైదరాబాద్ అబ్బాయి రాహుల్ అనే అబ్బాయి మేడం. కాల్ చేస్తే ఆయన అన్నయ్య అవుతాడు ఏదో అవుతాడు అని చెప్పాడు మేడం. మళ్ళా మా వైఫ్ మమత గారు చెప్తే సర్లే పోనీ అనుకున్నాం, మళ్ళీ తీసుకొచ్చాను మేడం ఇంటికి. అతనితో మాట్లాడారా? రాహుల్ అనే అతనితో మాట్లాడారా మీరు? మాట్లాడాను మేడం. ఏమంటాడు అతనేమంటాడు? ఈవిడంటే ఆయన అన్నయ్య అంది, ఆయనేమంటున్నాడు? ఈయన మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, నువ్వెవడు అది అంటుండే మేడం. మరి అప్పుడు మీ ఆవిడని అడగాలిగా, ఏమమ్మా నువ్వేమో అన్నయ్య అంటున్నావు, వాడేమో లవర్ అంటున్నాడు, ఏంటి నీ బుద్ధులని అడిగాను మేడం. అడిగితే ఆమె ఏమంది, మేము ఉట్టినే చెప్తుండు, నీ రెచ్చగొడుతుండు. మా అన్నయ్య వరుస అయ్యేవాడు ఎవడైనా అలా చెప్తాడా? పిలుపుకి అన్నయ్య అని పిలిచినా కూడా మీ ఆవిడ నాకు లవరు, మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని మాట్లాడతాడు ఎవడన్నా బుద్ధున్నవాడు? అదే మేడం, అక్కడ నుంచి ఇక నేను మాది పల్లెటూరు మేడం, నేను అంత దూరం ఇక అంటే ఇప్పుడు ఇక రాలేకపోయినా మేడం. అట్లా చెప్పే వరకు నేను మళ్ళీ ఇంటికాడ తీసుకొచ్చాను మేడం. సరేనా, మరి ఏదో మారుతుందని మళ్ళీ తెచ్చుకున్నావు? మళ్ళీ తెచ్చుకున్నా మేడం. కరీంనగర్ నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కరీంనగర్ మేడం. కరీంనగర్ నుంచి మళ్ళీ ఇంటికి ఆసిఫాబాద్ కి వచ్చాం మేడం. వస్తే సరే, వాళ్ళ బాబాయ్ అన్న ఏమైనా గడ్డి పెట్టాడా? కనిపెట్టి ఫోన్ నెంబర్ ఇచ్చిన వాడు, ఏమ్మా ఇలా అయితే నీ రేపొద్దుట మీ ఆయన వదిలేస్తే ఎవరింటికి వెళ్ళి ఉంటావు, అతను అంత బాగా చూసుకుంటున్నాడు, అతనితో జాగ్రత్తగా ఉండని చెప్పలేదా? చెప్పిండు మేడం, నువ్వు నన్ను కన్న వాళ్ళది కాదు, నువ్వు నన్ను కనలేదు కదా, నీకెందుకని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 నెలలు ఉండి వాళ్ళ తిండి తిని వాళ్ళని మీరు కన్నవాళ్ళు కాదు కదా అంది. నువ్వు కన్న వాళ్ళు లేదు, నువ్వు కాదు కదా అని చెప్తే ఆ బాబాయ్ అంతలో సైలెంట్ అయిపోయాడు మేడం. వాళ్ళ గొడవ అయింది ఆల్రెడీ అప్పటికే. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి నుంచి మళ్ళీ తీసుకొచ్చాను మేడం. తీసుకొస్తే ఇక్కడ బాగానే ఉండే మేడం, కొన్ని రోజులు నాతో ఉండే. నాతో మ్యారేజ్కి వచ్చులేదు ఆ అమ్మాయి, ఎక్కడ వచ్చులేదు మేడం నాతోటి. చుట్టాల ఫంక్షన్లకి వేటికి నీతో పాటు వచ్చేది కాదు? ఇక్కడ వచ్చులేదు మేడం. నేను ఒక్కనే మా పాపని పట్టుకొని నేను బయలుదేరు మేడం. మేము ఇంటికాడ వచ్చే వరకు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండే మేడం. ఇక నేను అట్లా 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 ఆ ఫోన్ నాకు తెలియకుండా 3 years మెయింటైన్ చేసింది మేడం. ఎక్కడ అంటే మా పొలాలల్లో ఆ బిడ్డల కాడ ఉంటది కదా మేడం, బిడ్డల కింద ఫోన్ పెట్టుడు, మంచం కింద మెత్త కింద ఫోన్ పెట్టుకుని ఉంచుకున్నాడు. అట్లా అట్లా ఛార్జింగ్ ఎక్కడ పెట్టు మళ్ళా బయట వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ అట్లానే ఉండే మేడం. చేన్ల పొలాలలో ఇట్లా పోతుండే, అట్లనే మాట్లాడుకుంటూ ఉంటుండే మేడం. చాలా సార్లు బెదిరించాను మేడం. వాళ్ళకి ఆమెకు ఎవరు లేరు కదా, వాళ్ళ నాకు అన్న అవుతాడు అన్నట్టు. ఇక వాళ్ళకి చెప్పాను మేడం. చెప్తే వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పారు. కాదయ్యా, 3 years ఈవిడ ఒక ఫోన్ మెయింటైన్ చేస్తూ రీఛార్జీలు చేయించుకుంటుందంటే అసలు ఈవిడికి డబ్బులు ఎక్కడవి? జాబ్ చేసుకుంటుందా? జాబ్ లేదు మేడం, ఎక్కడి నుంచి వస్తుంది నాకు అసలే తెలియదు మేడం. అప్పుడు ఇక డబ్బులు 7 kilos వస్తుండే, ఇంటి నుంచి ఇస్తుండే మేడం. నేను డబ్బులు అని ఇస్తుండే. అదే మీరు ఖర్చులకి ఇస్తారు, ఆవిడేనా కొత్తగా మీరు కొనకుండా బట్టలు కొనుక్కోవడం కానీ నగలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసిందా? నగలు నేనే కొనిచ్చాను మేడం, ఆల్రెడీ అమ్ముకుంది. ఓకే. మొత్తం ఇక ఇట్లా చేసుకుంటా ఉంటే చాలా రోజులు ఉన్నాం మేడం. ఉంటే నన్ను పట్టించుకుని లేదు, నాకు అన్నం పెట్టలేదు. మా అమ్మకి చెప్పింది మేడం, మీ కొడుకు అంటే ఇష్టం లేదు, నాకు లవర్ ఉన్నాడు హైదరాబాద్ లో, నేను పెళ్లి చేసుకుంటా అటు వెళ్ళి అని. ఇక మళ్ళీ వెళ్ళిపోయింది మేడం, 2 పాపాలను ఇంటి పెట్టుకుని హైదరాబాద్. ఓకే. నైట్ కి నైట్ గొడవ చేసుకుని ఒకసారి సెల్లు దొరకబడితే ఒకసారి మందు బాటిల్ పట్టింది మేడం. ఇట్లా పొలాలకు మందు కొట్టాం కదా మేడం, 2వ స్వల్పం. అప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తే అప్పుడు సైలెంట్ గా ఉన్నాం అందరం. తర్వాత నైట్ కాల్చుకుంది మేడం. ఒకసారి కరీంనగర్ ఉన్నప్పుడు అక్కడ పట్టించుకుంటే హీటర్ పట్టుకుంది మేడం. అక్కడ మేము పోలీస్ అయిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అక్కడ హీటర్ పట్టుకుంది మేడం. ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తూ చేస్తూ చివరికి ఇక్కడ వచ్చే వరకు ఆమెగా ఒక పాపను పట్టుకో పోలీస్ స్టేషన్ ఇచ్చాను మేడం. మళ్ళీ అమ్మాయి మీద ఏది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుందని ఇచ్చారా, లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తుందని ఇచ్చాను? ఓకే. ఇస్తే వాళ్ళు కూడా సార్ చెప్పారు, బాగానే చెప్పారు. అమ్మాయి ఎందుకు ఇట్లా మంచిగా ఉంటే అయిపోతుంది కదా, వాళ్ళు ఎన్ని రోజులు అది చెప్తే ఉంటా అన్నది మేడం. ఒక 4-5 రోజులు ఉండే మేడం మా ఇంటికాడ. మళ్ళీ స్టార్ట్ చేసిందా? మళ్ళీ స్టార్ట్ చేసింది మేడం. నేను ఆ అమ్మాయి కలిసి ఈమె ఏమన్నదంటే మా అత్త మామకు పడతలేదు,
సార్ నేను వేరే ఉంటా అంటే, సార్ మీరు చేసుకోండి, మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉంది మేడం, మీ అక్కడనే ఉండి అది పని చేసుకొని బతుకుందని మా నాన్న చెప్పాడు మేడం. చెప్తే మనము ఇక పొలానికి వెళ్ళాం మేడం. పొలానికి వెళ్ళి నేను బాత్రూమ్ అని వెళ్ళింది, అక్కడనే ఫోన్ మాట్లాడుతుండే మేడం. మాట్లాడితే నేను ఒకటి కొట్టాను మేడం. కొడితే ఇక అక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇక ఇంటి హైదరాబాద్ వెళ్ళిపోయింది మేడం. నైట్ వెళ్ళిపోయింది మేడం. ఆమె దగ్గర డబ్బులు లేకుండే, ఏమీ లేకుండే, హైదరాబాద్ వెళ్ళిపోయింది మేడం. 3 years నుంచి నాకు చాలా, ఆమె ఎవరు పట్టించుకుంటలేరు మేడం. ఇప్పుడు పాప ఎవరి దగ్గర ఉంది మేడం? పాప ఎవరి దగ్గర ఉందండి? పెద్ద పాప నా దగ్గర ఉంది, చిన్న పాప ఆమె దగ్గర ఉంది మేడం. ఏది ఇప్పుడు రెండో డెలివరీ ఎప్పుడైంది? రెండో డెలివరీ 2019 అయింది మేడం. 2019లో 2017లో పెళ్ళయింది. అప్పుడు ఒక పాప 18లో, 19లో ఇంకో పాప. ఇద్దరు పిల్లలు ఉండగా ఆవిడకి అక్రమ సంబంధాలు, ఫోన్ కాల్స్. నాకు ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరేం పీక్కుంటారు, నేను ఫోన్ వాడతా అన్ని వాడు, నాకు తెలియకుండానే వాడింది మేడం. 3 years తెలియకుండా. ఏం చూసుకొని అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది? మిమ్మల్ని వదిలేస్తే అమ్మాయికి కుటుంబం లేదు, ఒక ఇల్లు లేదు, ఉండడానికి షెల్టర్ లేదు. ఇల్లు లేదు, ఎవ్వరు లేడు మేడం. అమ్మాయి దట ఒంగల మేడం, నాకు తెలియదు. ఇంతకు ముందు మోసపోయినా మేడం చాలా. ఇప్పుడు ఫిజికల్. సరే, అమ్మాయి డైవర్స్ అడిగింది కదా, డైవర్స్ ఇచ్చేస్తే అయిపోయేదిగా. ఎందుకు డైవర్స్ ఇవ్వడానికి మీరు వెనకాడారు మేడం? ఇక్కడ ఊరు సరే పెద్ద మనిషి దగ్గర పోయి నాకు ఇప్పుడే విడాకులు కావాలని, ఇప్పుడే కావాలంటే అప్పుడు బాండ్ మీద సంతకం పెట్టాను మేడం. పెట్టింది ఆల్రెడీ, పచ్చ పెన్ తోటి సంతకం పెట్టింది. నేను వెళ్ళిపోతా అదే రోజని సంతకం పెట్టింది మేడం. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది మేడం. ఆమె పోయి ఎక్కడుందో ఆ అబ్బాయితో కూడా మాట్లాడాను ఒకసారి. ఈమె కాల్ చేశాను మేడం. ఎవరా? రాహుల్ అనే వాడితోట? అవును మేడం. ఓకే, ఏమంటాడు? అతనేమంటాడు? అసలు ఇప్పుడు రాహులేనా ఇంకెవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు మేడం. ఆ పాపకు నాకు తెలియదు. అంటే అది మా హాస్టల్లో చేసింది మేడం. స్టార్టింగ్ పోయి కరీంనగర్, మన హైదరాబాద్ లో పోయి హాస్టల్ ఉంటది కదా మేడం. హాస్టల్లో ఉంటే ఆ హాస్టల్ వార్డన్ ఈమె ఒక జాగాలో ఉంటుండే. ఇక పిల్లలు అక్కడ ఉండే, ఇక్కడ మాదాపూర్లో ఇక్కడ ఉండేట హాస్టల్ మేడం. హాస్టల్లో వార్డెన్ గా జాయిన్ అయిందా? జాయిన్ అయింది మేడం. హాస్టల్లో జాయిన్ అయితే నాకు స్టార్టింగ్ లోనే ఆ వార్డెన్ ఒకరోజు దొరకబట్టి, మరి ఇలా గొడవలు ఉన్నాయి కదా, మరి మా ఆయనని ఇక్కడ ఒక అబ్బాయితో ఉంటుండేట మేడం అక్కడ. నాకు ఒక రోజు ఫోన్ చేసింది మేడం, హాస్టల్ వార్డెన్ ఫోన్ చేస్తే ఇట్లా అంటే మాకు డీటెయిల్స్ కనుక్కున్నా మేడం. ఇట్లా నీకెందుకు ఇచ్చింది డీటెయిల్స్? నీకెందుకు ఇచ్చింది? అసలు నువ్వెవరో తెలియదు కదా వార్డెన్ కి. అంటే చాలా సార్లు ఫోన్ కాల్స్ చేసింది మేడం. ఆ ఫోన్ కాల్స్ నా దాంట్లో ఉండే. నేను చాలా సార్లు ఫోన్ చేసిన అమ్మాయికి, మా వైఫ్ కి. చేస్తే ఈ నంబర్ ఎవరబ్బా చాలా సార్లు వస్తుందని నాకు కాల్ చేసింది మేడం. అయితే నేను అన్నా కదా మా వైఫే ఇట్లా గొడవలు అయ్యి వచ్చిందని చెప్పాను మేడం. అప్పుడు వార్డెన్ షాక్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ ఒక హస్బెండ్ ఉన్నాడమ్మా, నువ్వు సొంత హస్బెండ్ అని ఆవిడ చెప్పింది మీకు. అరే మేము షాపింగ్కి వెళ్ళాం కదా, మరి ఆయన వస్తే ఆయన ఎవరు ఈయన ఎవరు అంటే, నేను కాదు మేడం, నేను ఇట్లా పరిస్థితి మాది పల్లెటూరు, అమ్మాయి గొడవ పెట్టుకొని వచ్చిందంటే, ఇక్కడ ఒక అబ్బాయి వస్తుండు, డైలీ వస్తుండు మరి హాస్టల్లోకి అంటే, ఆ అమ్మాయి హాస్టల్లోకి వెళ్ళి తీసేసింది మేడం. అక్కడికి వెళ్ళి చాలా సార్లు అయినా చూడట మేడం. తీసేసి ఎంతకాలం అయింది? తీసేసి 2 years అయింది మేడం. 2 years హాస్టల్లోకి వెళ్ళి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎక్కడ ఉంటుందో తెలియదు మేడం. ఇప్పుడు కాంటాక్ట్ లా నంబర్ అప్పుడు ఉండే. సరే, చిన్న అమ్మాయిని నీ దగ్గర ఉంచుకున్నావు, పెద్ద అమ్మాయిని కూడా ఉంచేసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళింది? ఎందుకు వెళ్ళనిచ్చావు? పెద్ద అమ్మాయి నా దగ్గర ఉంది మేడం. చిన్న అమ్మాయి అయితే ఎస్ఐ అన్నాడు కదా, పాప ఇల్లని, ఆమె బాగా డేంజర్, బ్లాక్ మెయిల్ చేస్తుంది, రేపటి ఏమైనా కావచ్చు, ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది, మనం ఏం చేద్దాం, వచ్చిన రోజు చూద్దాం కానీ వెళ్ళిపోని అని చెప్పింది మేడం ఎస్ఐ గారు. అదేదో కోర్టు ద్వారా లీగల్ గా డైవర్స్ తీసేసుకుంటే అయిపోయేది కదా. ఆమె ఇక్కడ నోటీస్ పంపాలి మేడం, అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. కాదయ్యా, ఆ రోజుల్లో సూసైడ్ అటెంప్ట్ చేసింది, విడాకులు ఇవ్వకపోతే ఊరుకొని అంది, బ్లాక్ మెయిల్ చేసింది, అవేవో తాగింది. ఇన్ని చేస్తున్నప్పుడు అమ్మ మహాతల్లి నువ్వు నాకు అవసరం లేదని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి పంపించేసి పిల్లలు నీ దగ్గర ఉంచుకుంటే బాగుండేదిగా. ఎందుకు ఆ రోజుల్లో డైవర్స్ ఇవ్వలేదు 3 years బ్యాక్? అంటే ఇక ఉంటదేమో, బాగుంటుంది. వాళ్ళ చుట్టాలను కూడా పిలిపించి, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కదా మేడం, ఇక్కడ చింతలమానపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. ఎస్ఐ అక్కడ మా పాప మళ్ళీ నేను పెడితే వాళ్ళ బాబాయిలు ముగ్గురులను పిలిపించాను మేడం. బాబాయ్ గాని వాళ్ళ తాత గాని ఇట్లా ఉంటారు కదా మేడం, సినీ తరఫున నుంచి పిలిస్తే, అబ్బాయి బాగా చాలా మంచోడు సార్, ఈ అమ్మాయి బాగా డేంజర్, కరీంనగర్ నుంచి వెమ్లవాడ పోతుంది మేడం, వెమ్లవాడ నైట్ పోతుందట. అక్కడ నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. ఇట్లా వస్తే వాళ్ళు చెప్పిండ్రు, అమ్మాయి బాగా డేంజర్ ఉంది సార్, ఇప్పుడు పిల్లగాని ఏం తప్పు లేదు, అమ్మాయి అసలు కరీంనగర్లోనే ఉంటుంది, మొత్తం కరీంనగర్ హైదరాబాద్ లోనే అని చెప్తే వాళ్ళు ఎస్ఐ ఆ రోజు సరే మంచిగా ఉండాలని పంపించిండు.
మేడం అక్కడ నుంచి. సరే సరే, ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏం అడుగుదామని ఫోన్ చేశారు? మేడం నేను ఇప్పుడు ఎలా చేయాలి మేడం? ఆమె అసలు నాకేం తెలుస్తలేదు మేడం. అసలు అమ్మాయికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఉమ్. అమ్మాయి నా మాట వింటలేదు. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు చేసుకున్న పనికి నువ్వేం బొందలు పడ్డావు, మేమేం చేసుడు. అమ్మాయికి డాడీ లేదు, అసలు బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు ఎవరిని అడుగుతావు, నువ్వు ఏం చేస్తావు? 2 పాపలు. నేను పరేషాన్ లో ఉన్నా మేడం. ఏం అర్థం అదే అవ్వట్లేదు. పరేషాన్లో ఉన్నావు కాబట్టే ఫోన్ చేసావు. ఏం కావాలి నీకు? అంటే అమ్మాయి కావాలనుకుంటున్నావా, ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి అంటావా ఏంటి? మేడం అమ్మాయి మారి వస్తే బాగానే ఉంటుండే మేడం. ఫోన్లు లేక పిల్లలను చాలా మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా మేడం. వచ్చి ఫోన్లు, నేను ఒక రోజు మిషన్ కి వెళ్తా అంటే అక్కడ నుంచి కూడా ఫోన్ మాట్లాడుతుండే మేడం. పాయింట్ లో ఇక్కడ పాయింట్ కి ఇట్లా మలిచింది. సరే, మేడం, చిన్న అమ్మాయి పాయింట్. మారదు, అమ్మాయి బిహేవియర్ అంతే, ఏం చేస్తావు? మారదంటే ఎలా మేడం? పిల్లల పరిస్థితి ఎలా మేడం? ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ మారాల్సిందేనా నీ దృష్టి ప్రకారం? మారదని అయితే నేను అనుకుంటలేదు మేడం. మారదే అనుకుంటున్నా. చాలా సార్లు వాళ్ళ అందరికి చెప్పాను మేడం. వాళ్ళ అమ్మమ్మకి చెప్పాను, వాళ్ళ బాబాయ్ వాళ్ళకి బాబు చెప్పాను. పెళ్ళైన వాళ్ళ- సంవత్సరం నుంచే నువ్వు చెప్తూ వస్తున్నావు. 2015లో పెళ్ళయింది. బ్లాక్మెయిల్ ఈ చేస్తూనే 9 ఏళ్లలో వచ్చింది 6 మేడం. ఏళ్ళు నువ్వు చెప్తూనే వచ్చావు. ఆ అమ్మాయి అవును సూసైడ్ అటెంప్ట్ల దాకా వెళ్ళిపోయింది. నిన్ను వదిలించుకోవడం అవును. కుదరక పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళింది. పోలీస్ స్టేషన్ దగ్గర అవును. నుంచి ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. సీక్రెట్ గా తెలియదు. ఎక్కడో దాక్కుంటుంది. అవును మేడం. అయినా నాకు ఆ అమ్మాయి మారి రావాలండి అంటే ఎట్లా అండి? ఎవరు తీసుకొస్తారు? అమ్మాయి రానప్పుడు మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి కదా. ఒకే స్టాండ్ మీద ఉంటే ఎట్లాగా? ఒకే స్టాండ్ మీద 3 ఏళ్ల నుంచి ఉన్నారు. వచ్చిందా అమ్మాయి? అవును మేడం. రాలేదు కదా. మీరు ఆల్టర్నేట్ మాట్లాడాలి. నాకు ఖచ్చితంగా అమ్మాయి మారి రావాలండి అంటే కుదరదు కదా. సరే, ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, లాస్ట్లో మాట్లాడతాను మీతో. మౌనిక గారు, ఈ కేసు చూస్తే నిజంగా పాపం ఆయన బాధితుడి కిందే లెక్క. అవును. ఇతని స్టోరీ వింటే మనం నిజంగా అర్థమవుతుంది. చాలా సఫరర్. రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అవును. లవ్ చేసి వాడి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని తెలిసినా కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరు పెళ్లి చేసుకోరు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి లేవంటే ఏం చేస్తుందిలే అన్న ఒక ఉద్దేశంతో ఏమి అనకపోవచ్చు. తర్వాత ఆ అమ్మాయి కోర్టుల చుట్టూ ఏదో తిరగడం, లేదంటే ఇంకా ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. ఈయన అయినా కూడా 2 years తిరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప పుట్టింది. అమ్మాయి హ్యాపీగా బాగుంటుందనే కదా అనుకుంటాడు. ఈలోపు ఏదో ఫ్యామిలీ బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి, కుటుంబం ఒకటి వచ్చింది కాబట్టి పనికి అనేది వేరే అక్కడికి వంటకి వెళ్ళాడు, మిలిటరీ దాంట్లో. వెళ్ళిన దగ్గర నుంచి ఈవిడ గారికి ఆల్రెడీ ఇక్కడ నుంచే కాదు, ఈయన సక్సెస్ఫుల్గా ఆవిడ ఒప్పించో బలవంతం చేసో పెళ్లి చేసుకొని ఉంటాడే తప్ప రియల్గా అమ్మాయి ఎంతవరకు లవ్ చేసిందో డౌటే. ఒక పెళ్లి కావాలి, ఉన్న 10 మంది లవర్స్లో ఈయన ఒక్కడే యాక్సెప్ట్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి ఉండొచ్చు. కానీ అది ఇతనికి తెలియదు. ఇతను ఏమనుకుంటాడు, నేనే లవర్ని, నన్ను ఇష్టపడింది, నన్ను పెళ్లి చేసుకుంది అన్న ధ్యాసలోనే ఉన్నాడు. మేబీ ఇతని బిహేవియర్ నచ్చలేదో, వీళ్ళ ఫ్యామిలీ నచ్చలేదో. మామూలుగా మనం ఈ జనరేషన్ చూస్తే అత్తమామలతో కలిసి ఉండడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది ఈ విలేజెస్ అయినా, సిటీస్ అయినా, టౌన్స్ అయినా, ఎక్కడైనా కానీ. సరే, ఆ అమ్మాయికి యాక్చువల్గా అత్తమామ అవసరం. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు కాబట్టి ఖచ్చితంగా అత్తమామలతో కలిసి ఉంటే ఆ ఉన్న 2 పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉండాలి. సో పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళకి ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది. రేపొద్దుట వీళ్ళ హస్బెండ్ ఏమైనా మిస్టేక్స్ చేసినా, ఏరా ఆ పిల్ల మనల్ని నమ్ముకొని వచ్చింది, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే ఎట్లా, రేపొద్దుట మేము ఎవరికి సమాధానం చెప్పాలరా అని వాళ్ళ గట్టిగా అడగడానికి ఉండిద్ది. కానీ మ్యాక్సిమం ఈ రోజున కోడళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఉంటే నచ్చదు. ఒకటి ఈ కంట్రోల్ లేకపోవడం వల్ల జెంట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడమో, ఇంకొకటో లేదా జెంట్స్ చెప్పిన మాట వినకపోతే వీళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం. ఇప్పుడు ఈ కేసులో ఏంటి, ఈవిడికి ఆ అత్తమామలు నచ్చలా, ఆ ఇల్లు నచ్చలా, ఇతను కూడా నచ్చలా. ఎంత అబద్ధాలంటే ఆ అమ్మాయి ఆ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అక్కడ 3 months అక్కడ ఏదో లాక్డౌన్ వల్ల లాక్ అయింది, వాంటెడ్లీ లాక్ అవ్వడం కాదు. కానీ అక్కడ మళ్ళీ సర్కిల్ ఫామ్ చేసుకుందాం, పాత బాయ్ ఫ్రెండ్స్, కొత్త బాయ్ ఫ్రెండ్స్, ఏదన్నా కానీ. సొంత బాబాయ్యే ఈ అమ్మాయి బిహేవియర్ బాగాలేదు బాబు, పలానా వ్యక్తితో రెగ్యులర్గా మాట్లాడుతుంది అని అడిగితే అతను నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పి బుకాయించేసింది అంటే అమ్మాయి ఇక ఏం చేయలేడు ఈయన అన్న ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన క్యారెక్టర్ కింద లెక్క. సరే, ఈయనకి అవసరం ఎంత చూస్తున్నా మనకేం అర్థమవుతుందంటే, ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్న ప్రతిసారి కూడా ఒకటి ఇంత అనుమానం అవ్వాలి. ఒక అంటే లీగల్గా వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే, ఇంత ఎక్కువ మందితో మాట్లాడుతున్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం జెంట్స్ యాక్సెప్ట్ చేయరు. అమ్మాయి భర్త ఉండి 2 పిల్లలు ఉన్న కేసులో వెళ్ళి రాహుల్తో మాట్లాడుతుంది, పొల్లయ్యతో మాట్లాడితే, ఎల్లయ్యతో మాట్లాడతానంటే ఊరుకోరు ఎవరు కూడా. సో గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఫిజికల్ రిలేషన్ అనేది చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇంకొక ఛాన్స్ ఇద్దాం, కౌన్సిలింగ్ ఇద్దామని. ఈయన ఆల్రెడీ 2 ఉన్న వ్యక్తులతోటి మాట్లాడాడు.
వాళ్ళు నీకు డైవర్స్ ఇచ్చేసి మమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది, మేమిద్దరం లవర్స్, మేము పెళ్లి చేసుకుంటాం, నువ్వేం చేసుకుంటావు చేసుకోరా అన్నట్టు మాట్లాడినా కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈయన అవసరం ఎంతలా ఉందంటే, నువ్వు ఎక్కడైనా తిరిగిరా నేను కాపురం చేయించుకుంటాను, నువ్వు ఒకసారి చెప్తే చాలు అని. మేబీ ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అవుతుందేమో. ఈ మధ్య చాలా కాల్స్ వింటున్నామండి. అమ్మాయిలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, జెంట్స్ గతి లేక. తప్పు ఎవరు చేసినా ఒకటి, అది అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా. ఒకసారి ఒక కట్టుబాట్లతో ఒక పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు అలా ఉండాలని, వాళ్ళిద్దరే కలిసి ఉండాలనేది ఫిజికల్గా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సైంటిఫిక్గా కానీ సొసైటీ పరంగా కానీ చాలా డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టారు, కొన్ని సాంప్రదాయాలు. అవి ఎలా అయిపోయినాయంటే విచ్చలవిడితనం విపరీతంగా అయిపోయి అక్రమ సంబంధాలకి అంతే లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సరే, ఇక ఈయన విషయానికి వస్తే ఈయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు జెంట్స్ అక్రమ సంబంధాలు ఉంటే లేడీస్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. స్టిల్ ఇప్పుడు కూడా లేడీస్కి అక్రమ సంబంధాలు ఉంటే 90% జెంట్స్ యాక్సెప్ట్ చేయట్లా. ఒక 10% మెల్లగా స్టార్ట్ అయ్యారు. ఎందుకు అంటే, ఒకటి కోట్ల చుట్టూ తిరగలేరు, రెండు ఇంకో అమ్మాయిని చేసుకున్న ఆవిడ వేసాకని హ్యాండ్ ఓవర్ రావాలి, అప్పటికి పిల్లలు ఉంటున్నారు, ఎవరో స్టెప్ మదర్ వచ్చడం రావడమో లేకపోతే కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు, ఈవిడే మారితే బాగుండ్రా బాబు, ఏదో అట్లా ఉంటుంది, ఉన్నంతలో సర్దుకుని తప్పు అయిపోయింది, తప్పేదో అయిపోయిందని. అది ఎలా అవుతుందంటే, ఒక స్టేజ్ తర్వాత అమ్మాయి మారకపోతే, అమ్మాయి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అనకపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వడం, ఫాల్స్ కేసులు వేసేసి ఆవిడ తిరగాల్సిన తిరుగుతూ ఉంటుంది. అప్పుడైనా వీళ్ళు ఏం చేయాలి, ఈయన మంచోడు, అవసరం, వేరే ఆప్షన్ లేదు, లీగల్గా వెళ్ళలేడు, ఆవిడ నాకు వద్దు మరో నాకు డైవర్స్ కావాలి అంటున్నప్పుడు కండిషన్స్ పెట్టే రైట్స్ ఈయనకి లేవు. ఈయనకి అవసరం కదా, అమ్మా నువ్వు వచ్చి మూలన్నా ఉండు తల్లి అని అడుగుతున్నప్పుడు ఆవిడ మారిపోయి ఎవరితోటి ఫోన్లు మాట్లాడకుండా సక్రమంగా వచ్చి ఉండాలి అంటే అసలు అలా ఉంటే ప్రాబ్లమే లేదు. అలా లేదు కాబట్టి ప్రాబ్లం. ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంది, ఆవిడ విచ్చలవిడిగా తిరుగుతుంది. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏమన్నా ఉందా? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని మార్చేసి మాయలు మంత్రాలు చేసి తీసుకురావడం అనేది ఎక్కడ జరగదు. ఈ రోజున ఏ కౌన్సిలింగ్లకి వేటికి ఎవరు వినటానికి రెడీగా లేరు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. నువ్వు ఇచ్చే రూపాయి అవసరం, నేనే కష్టపడి 3 రూపాయలు సంపాదించుకుంటా అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేసి ఒకళ్ళ అండర్లో ఉండి వాళ్ళకి సర్వీసులు చేస్తూ వాళ్ళకి వంటలు చేస్తూ ఆయన తిడుతుంటే వింటూ లేకపోతే ఆయనతో షికార్లకు వెళ్తూ ఇలా ఉండాలని ఎవరు అనుకోవట్లా. అట్లాంటి కేసు ఇది. సో ఇట్లా ఈయన 3 years ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఆవిడ ఒక హాస్టల్లో, అంటే హాస్టల్లో ఉండడం వల్ల ఇన్కమ్ వస్తుంది, షెల్టర్ కూడా, ఫుడ్ షెల్టర్ వెళ్ళిపోతాయి. మేబీ ఆ అమ్మాయి అది బెటర్ అనుకుని అక్కడ హాస్టల్ వార్డెన్గా జాయిన్ అయినట్టుంది. అక్కడ ఒక వ్యక్తిని నా హస్బెండ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చింది. ఈయన రిపీటెడ్గా ఫోన్ చేయడం వల్ల వార్డెన్కి డౌట్ వచ్చి ఏం ఫోన్స్ ఇవి అని తీస్తే, అమ్మ నేను అలా హస్బెండ్ని ఇక్కడ ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లో, నాకు విడాకులు కావాలి అని, ఆవిడ ఏమన్నా మారితే రమ్మానండి అంటే ఆవిడ షాక్ అయ్యి, బాబు ఆల్రెడీ ఒకడు వస్తున్నాడు మా ఆయన అని చెప్పి అలా ఆయన అని, మరి నువ్వెవరో అంటే నేను ఫస్ట్ హస్బెండ్ అమ్మ, నేను అసలు హస్బెండ్ని, అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదని. 2 పిల్లలు ఉన్న కేసుల్లో ఈ రకమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు మేబీ వార్డెన్స్ కూడా ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తోటి హాస్టల్ రన్ చేయడం అనేది ఒక్కోసారి ఎఫెక్ట్ పడతాయి కాబట్టి. అందుకని అమ్మాయిని పంపించేసినాక అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి చెప్పట్ల. ఎందుకు అంటే ఈయన కనిపెట్టి మళ్ళీ అక్కడ పుల్ల పెడతాడేమో అని. 2 ఇక్కడికి రావాలని ఆవిడ అనుకోవట్ల. ఇంత పారిపోయి 2 years నుంచి అమ్మాయి ఎక్కడో ఉన్న కేసులో ఈయన అడుగుతున్నది ఏంటంటే, ఆవిడ మారిపోయి నా దగ్గరకు వచ్చేసి హ్యాపీగా ఉండాలంటే 2 పిల్లలు ఉన్నారు కదా అంటే, అలా తీసుకొచ్చే చట్టాలు ఏమన్నా ఉన్నాయంటే లేవండి. ఫోర్స్ఫుల్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టడం జరగదు. మరి ఆ అమ్మాయి బ్రెయిన్ కౌన్సిలింగ్ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల కౌన్సిలింగ్లో ఎక్కడ ఆవిడ వినలే. కేసుల దాకా వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్స్ అంటే లాస్ ఈయనకే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకవేళ కేసు వేస్తాడు, ఏం కేసు ఫైల్ చేస్తాడు, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కేసు ఫైల్ చేయాలి. ఆవిడ ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఎక్కడో వాళ్ళ బాబాయ్ ఇంట్లోనో వాళ్ళ అమ్మమ్మ ఇల్లు, ఈ రెండిట్లో ఏదో ఒకటి జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఈయన కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళతో టచ్లో ఉంటుంది. లేదు, ఒక స్టేజ్ తర్వాత అక్కడ కూడా సమన్స్ సర్వ్ కావట్లేదంటే ఇప్పుడు కోర్టు ఏం చేస్తున్నారంటే వాట్సాప్కి, ఈమెయిల్కి కూడా సమన్స్ సర్వ్ చేయమని ఇస్తున్నారు. అప్పుడు కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వకపోతే ఎక్స్పర్ట్ ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్ తీసుకుని ఏం చేసుకోవాలా? అమ్మాయి లేదు, అమ్మ నువ్వు వచ్చి కాపురం చేయని డైరెక్షన్స్ ఇస్తారు. ఈ కేసు పట్టుకొని డైవర్స్ కేసు వేసుకోవాలి. డైవర్స్ ఆవిడే ఇస్తానంటుంది, ఆవిడే ఇచ్చేసింది, ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. బెటర్ ఆప్షను ఆవిడ వస్తే ఎక్స్క్యూజ్ చేయాలా లేదా అనేది ఆలోచించుకోవడం భవిష్యత్తు తప్ప, ఆవిడ ఎక్కడుందో కనిపెట్టేసి ఆవిడని తీసుకొచ్చి ఈయనకి కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేయడం అనేది టెంపరీ. ఇప్పుడు దాకా ఈయన చేసిన పని ఏదైతే ఉందో అదే బెటర్ ఆప్షన్. ఈయన ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం, లేదా డైవర్స్ కేసు ఫైల్ చేసుకొని ఆవిడ వైపు నుంచి ఆ సమన్సో ఏదో లీగల్ ప్రొసీడింగ్స్లో తీసుకోరు. ఇప్పుడు ఆవిడంటే తెగించి కేసులు వేసే ఆవిడే తెగించి వెళ్ళిపోయింది.
అలా అని మనం కూడా అలా చేస్తే ఆవిడ మళ్ళీ వచ్చి కేసులు వేయొచ్చు. హ్మ్. కాబట్టి మనం లీగల్గానే వెళ్ళాలి. సార్ మీతో ఒకసారి మాట్లాడుతున్నాను, వినండి సార్. మేడం ఒకసారి ఆమెకు నంబర్ ఉంది మేడం, ఒకసారి ఏమంటారు కనుక్కోవచ్చు మేడం. అదే అడగబోతున్నాం మిమ్మల్ని. లైన్ లో తీసుకోండి మేడం. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాం, ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మేడం. ఒకవేళ అమ్మాయి నాకు మ్యూచువల్ డైవర్సే కావాలండి అంటే ఏం చేస్తారు? పిల్లలు ఉన్నారు కదా మేడం. అరే పిల్లలు ఉన్నారయ్యా, పిల్లలు ఉన్నారు కానీ అమ్మాయి రాను అంటే ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ చెప్పింది ఏంటి? మీకు ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ చెప్తున్నాం. మీకు అమ్మాయే కావాలి అంటే రానంటే రాకపోతే మేడం నేను చూసుకుంటా, నా పిల్లల్ని నేను చూసుకుంటా, మీ ఇష్టం మేడం. నాకు ఏదైనా మళ్ళీ ఆ అమ్మాయి రాను అంటే మీకున్న ఆప్షన్ మ్యూచువల్ డైవర్స్కి అడగడం. నువ్వు రావు కదా నేను ఊరుకుంటానంటే మళ్ళీ మీ ప్రాబ్లం మొదలకే ఉన్నట్టు లెక్క. ఈ 2 years నుంచి ఎలా ఉందో అలాగే ఉన్నట్టు. అయినా పర్వాలేదండి ఇంకో 10 years వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. మమ్మల్ని అడగమంటున్నారు కాబట్టి మేము ఒకసారి అడుగుతాం. లేదు ఆ అమ్మాయి నాకు మ్యూచువల్ డైవర్స్ లీగల్గా ఒకసారి వినండి మేడం. కాదు సార్, మీకు ఇబ్బంది అవుతుందని ఆ అమ్మాయిని తీసుకురావడం కుదరదండి అని చెప్తున్నా. ఒకసారి మాట్లాడతాం. ఆవిడ నాకు మ్యూచువల్ డైవర్సే కావాలి అంటే మీరు లీగల్గా మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఆవిడే వేసి తీసుకోవచ్చు, లేదా మీ మీద మిగతా కేసులు కూడా ఫైల్ చేయడానికి ఆ అమ్మాయికి అవకాశం ఉంది. ఆ కేసుల చుట్టూ తిరిగిన తర్వాత అయ్యో బాబాయ్ ఫ్రీగా డైవర్స్ ఇస్తానని కాదు, ఎదురు కాంపెన్సేషన్ ఇచ్చినా కూడా ఇవ్వదు. ఇప్పుడంటే ఆవిడకి ఏదో వయసు ఉంది, తిరగాల్సిన వాళ్ళతో తిరుగుతుంది. ఆ ఆఫర్ ఏదన్నా ఉంటే వాడుకోండి అని నా బెస్ట్ సజెషన్. వాడుకుంటారా లేదా మీ ఇష్టం. సరే మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మాట్లాడతాం ఒకసారి. ఎట్లా మేడం, నా అందానికి సరిపోదంటది మేడం. నా అందానికి నువ్వు సెట్ అరే బాయ్ ఆవిడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆవిడ చీ అన్నప్పుడు నువ్వు కూడా చీ అనుకొని వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కోవయ్యా అని చెప్తుంటే ఆవిడే కావాలంటే దీని సైకిక్ లక్షణాలు అంటారు. ఆ అమ్మాయి ఆల్రెడీ తప్పు పని చేసి వెళ్ళిపోయింది, అప్పుడు తప్పు పని అని అనటం ఎందుకు? నీకు అంత అవసరం ఉంటే నోరు మూసుకొని అమ్మ బాబు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదమ్మా అని అపురూపంగా రోజు దీపారాధన చేసుకుంటూ కూర్చోవాలి. అలా కూర్చోగలవా? నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఇంకొకటి వస్తాడు, బాగుంటుందా నీకు? మరి మారిపోయి రావాలంటున్నావు, మారటం జరగదయ్యా అంటుంటే సరే మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి ఒకసారి మాట్లాడుతావు. నువ్వు ఎంత నిజం చెప్తున్నావు తెలియాలి కదా. అసలు ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ నిజమైతే మీ ఆవిడ మారదు. మీ ఆవిడ మారుతాను అంది అంటే నువ్వు చెప్పిన స్టోరీ అంతా అబద్ధం. మీరు నెంబర్ ఇవ్వండి ఫస్ట్, ఆవిడతో కూడా మాట్లాడతాం, రియాలిటీ ఏంటో తెలియాలి కదా. హలో మమత గారమ్మా మాట్లాడేది? అమ్మా నేను హిట్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను తల్లి. మీ హస్బెండ్ శ్రీకాంత్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. నా వైఫ్ కొంచెం ఇంటికి రావట్లేదండి 2-3 years నుంచి. ఆ అమ్మాయి కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, కలపండి మేడం అని ఏడుస్తున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మేడం నన్ను మస్తు కొట్టి ముక్కులో నుంచి రక్తము, నన్ను ఘోరంగా వాళ్ళ నాన్న అతను ఇద్దరు కలిసి కొట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు మేడం. వాళ్ళు వెళ్ళగొట్టారా నిన్ను? కూడా ఏదో నువ్వు అవసరం లేదు మా ఇంట్లో ఉండదు అని చెప్పి నన్ను వెళ్ళగొట్టేసి మేడం వాళ్ళు కొట్టి. కాదమ్మా నీకేదో రాహుల్ వీళ్ళు వాళ్ళతో ఏదో రెగ్యులర్ గా ఫోన్లు మాట్లాడతావు, వెళ్ళిపోయిందండి మేము అడుగుతుంటే సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఈ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంటే విడాకులు కావాలని ఫోర్స్ చేసిందండి అంటున్నాడు. అది ఎంతవరకు నిజం? నేను ఎప్పుడు విడాకులు అనలేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను ఎప్పుడు విడాకులు అనలేదు. సూపర్. వాళ్ళ అమ్మ నాన్న డాక్టర్ వల్ల నేను బయటకు వచ్చినా అంతే. రాహుల్ లేడు, ఎవరు లేడు. ఇదంతా మీ ఆయన అనుమానం అయితే? అనుమానం పిచ్చి అనుమానం. వాళ్ళ అమ్మ నాన్న పెద్ద పెద్ద. మీ ఇద్దరిది లవ్ మ్యారేజేనమ్మా? లవ్ మ్యారేజ్. నాకు పేరెంట్స్ లేరు, పిన్ని బాబాయ్ కలిసి చేసారు. మీ బాబాయ్ ఇచ్చాడంట ఎవరితో 3 months వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాహుల్ అనే వ్యక్తితో రెగ్యులర్ గా మాట్లాడుతుందండి అని. ప్రూఫ్ చెప్పిమనండి మేడం, మా బాబాయ్ ఇచ్చినట్టు ప్రూఫ్ చెప్పిమనండి ఒకసారి. మరేంటి మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తే మీ ఆయన కూడా నా భార్య నాకు కావాలండి, ఆ అమ్మాయి మారి వస్తే చాలండి పిల్లల కోసం. చెప్తాను వినండి. ఇప్పుడే వాళ్ళ చుట్టాలేమో ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అత్తమ్మ అయితే నాకు. ఆమె ఫోన్ చేసింది, వీళ్ళు ఏదో సంబంధం చూడడానికి వేరంట, వీళ్ళ నాన్న ఈయనే. సంబంధం చూడడానికి పోతే అక్కడ వాళ్ళు అన్నారంట, ఇప్పుడు నీకు ఇది 2వ పెళ్లి కదా, నువ్వు నా బిడ్డ పేరు మీద 4-5 ఎకరాలు రాసిస్తని మా బిడ్డని ఇస్తాం నీకు, లేకపోతే మేము ఇయ్యము, ఎందుకంటే నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి సగం ఆస్తి మా బిడ్డకు సగం ఆస్తి నువ్వు రాసియాలని చెప్పిరంట. చెప్పినాక ఈయన ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళే టైంలో అత్తమ్మని కలిస్తే అత్తమ్మన్నదంట, మమత మంచిగా ఉంటే మళ్ళీ ఎందుకు వెళ్ళగొట్టినవరా అంటే, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడేమో అది ఆస్తి రాసిమంటుంది, ఆస్తి రాసిస్తేనే చేసుకుంటారంట, లేకపోతే ఇయ్యరంట ఆమెను, నేను ఎందుకు రాసిస్తా, నాకు మమతనే కావాలని ఇప్పుడు అంటుండంట మేడం. ఎవరమ్మా మీకు ఫోన్ చేసి చెప్పిన ఆవిడ పేరేంటి? మా
అత్తమ్మ ఆమె పేరు తెలియదు, అంత తెలియదు. ఆ పేరు తెలియనివాడు నీకు ఫోన్ చేసి చెప్పేసిందా ఇంత స్టోరీ? పేరు అంటే చుట్టాలలో తెలియకుండా ఉంటది మేడం, అట్లా అంటారు ఏంటి మీరు? పోలీస్ స్టేషన్ లో మీరు లెటర్ రాసి ఇచ్చారా అమ్మా? ఆ? పోలీస్ స్టేషన్ లో లెటర్ రాసి ఇచ్చారా నాకు ఇతను అవసరం లేదు విడాకులు ఇచ్చేస్తాను అని? లేదు, రాలేదు. ఓకే అమ్మా, ఇప్పుడు మీ ఆయన నువ్వు కావాలి అంటున్నాడు, మీరు మారి ఏమైనా చేంజ్ చేసుకొని వస్తారా? మీకు ఇంట్రెస్ట్ ఉందా అతనితో కలిసి ఉండడం అనేది? నేను మా మామయ్య వాళ్ళతోని, మా పిన్నిని, మా బాబాయ్ని, నాకు పెళ్లి చేసిన వాళ్ళందరితోని తీసుకొని వచ్చి పంచాయతీ చేపించి నాకు నచ్చితే లేకపోతే ఏదన్నా మందు తాగి చెప్తాను. మందు తాగి చావడం ఎందుకమ్మా? నీ లైఫ్ నువ్వు ఆల్రెడీ 2 years నుంచి ఇండివిడువల్ గానే ఉంటున్నావు, ఓ పాప నీ దగ్గర ఉంది కదా. మరి ఈ కష్టం నేను పడలేదు, ఈ 2 ఆపరేషన్లు అయ్యి వాళ్ళు అన్ని దెబ్బలు కొట్టి ఈ దెబ్బలు బాధ, ఈ కష్టం బాధ ఇవన్నీ నేను పడలేదు. ఓకే అమ్మా, సరే అదే విషయం మీ ఆయనకి చెప్తాము. మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుని ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసుకోండి నాన్న. అంతే సరేనా? ఓకే ఓకే అమ్మా, ఫోన్ పెట్టేయండి. ఏమయ్యా విన్నావు కదా మీ ఆవిడ మాట్లాడే విధానం? విన్నాను మేడం. ఎవరు ఆవిడ? మీ అత్త? ఆవిడకి అత్త వరసాయి ఆవిడ. నువ్వేదో పెళ్లి సంబంధానికి వెళ్ళావు, వాళ్ళు సేఫ్టీగా ప్రాపర్టీ రాయమంటే నువ్వు రాయలేక దానికంటే మమతా బెటర్. సంబంధాలు ఏం చూస్తలేదు మేడం. వెళ్ళారా వెళ్ళలేదా? ఏమి చూస్తలేను మేడం. నా భూమి మా బిడ్డ మీద ఉట్టు, ఆమె మొత్తం నన్ను బ్లాక్ మెయిల్ చేసి. ఇదే మేము ఇప్పుడు ఫోన్ పెట్టినాక మాట్లాడుకున్న టాపిక్ అండి. ఆ అమ్మాయి మాట్లాడే విధానాన్ని బట్టే మాకు అర్థమవుతుంది ఆ అమ్మాయి అన్ని అబద్ధాలే. మేడం నేను కావాలంటే రికార్డు ఆ పంచాయతీ పెట్టాను మేడం, నేను కావాలంటే రికార్డు ఉన్నాయి. ఆమె సంతకం పెట్టింది, పచ్చ పెన్నుతో కూడా పెట్టింది. సార్ వినండి సార్, ఆ అమ్మాయి అబద్ధాలు మాట్లాడుతుందని మాకు తెలుసు, మా సీనియారిటీకి. మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే అవి తెలియకుండా మేడం, నాకు 3 years తెలియకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఏమో ఫోన్ పెడుతుంది. నాకు తెలియకుండా ఎలా వాడింది మేడం? నాకు తెలిసి వాడినా పర్లేదు. ఇవన్నీ వద్దు, ఇంకా మాట్లాడొద్దు. అమ్మాయి ఆల్రెడీ అబద్ధాలు చెప్తున్నారు, మేమే చెప్తున్నాం. అదే మేడం, ఏమనంటే చచ్చిపోతాను. ఒకసారి నైటీకి అగడబ్బతో గీసుకున్నది, ఒకసారి అక్కడ కరీంనగర్ లో. మీరు అమ్మాయి చచ్చిపోవడానికి కారణం ఏంటి, చచ్చిపోతానని బెదిరించడానికి కారణం ఏంటంటే ఆవిడ విచ్చలవిడిగా తిరిగే విధానాన్ని మీరు ప్రతిసారి భార్య కావాలో అని చెప్పి అడగటం వల్ల మిమ్మల్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. బాబు మీరు ఇంకా రియలైజ్ అవ్వాలి, ఏం చేసినా అమ్మాయి రాదు. ఆ అమ్మాయి రేపొద్దున పెద్ద మనుషుల పంచాయతీ పెట్టు కూడా నాకు ఆస్తి రాస్తే వస్తాను అంటది, ఎందుకంటే మీరు రాయడం కుదరదు కాబట్టి. ఆ వంక పెడుతుంది. ఇక ఇది అయ్యే పని కాదు, మీరు కోర్టులో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం బెటరు. ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే ఇంకా ముదిరిపోయి ముదురు వేషాలు వేస్తూ కూర్చుంటది. అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. సో ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది, మీరు నిజాయితీగానే ఉన్నారు. ఆ అమ్మాయి మీద మీరు చెప్పిన ఎలిగేషన్స్ అన్ని కరెక్టే. ఆ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో రాసి ఇచ్చిన లెటర్స్ కానీ, ఆ సూసైడ్ అటెంప్ట్స్ మీరు కొట్టేశారు, తిట్టేశారు, అవన్నీ మీరు కోర్టులో వేసుకొని అసలు ఆ అమ్మాయితో పంచాయతీకి వెళ్ళటం కూడా దండగా. ఇప్పుడు మీరు పంచాయతీకి వెళితే ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ఏంటంటే, ఇదిగోండి ఓ సంబంధం తీసుకొచ్చాడు, ఆ సంబంధంలో వాళ్ళు డబ్బులు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు కూడా సేఫ్టీ కావాలి కదా, అది ఎవరితో చెయ్యంది కాబట్టి నా దగ్గరకు వచ్చాడు అన్నట్టు కొత్త స్టోరీ క్రియేట్ చేసింది. వినండి ఇప్పుడు ఫైనల్ ఏంటంటే, ఆ అమ్మాయి మీరు చెప్తున్నవన్నీ నిజాలే. ఆ అమ్మాయి అయితే మీతో కాపురానికి రాదు. ఒకవేళ రావాలి అనుకున్నా మీకు ఇంకొక ఛాన్స్ కావాలి అంటే, ఆవిడేదో ఇంత లిస్ట్ చెప్పింది పెద్ద మనుషులు, వాళ్ళ బాబాయిలు పిన్నులు పెద్దమ్మలు అంటూ, వాళ్ళ దగ్గర కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోవడానికి చూడండి. ఇన్ కేస్ ఆవిడ రాను అంటే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోండి. ఇది నా బెస్ట్ సజెషన్. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మోనికా గారు, ఆ కేసు వన్ సైడే విన్నప్పుడు అంత కరెక్ట్గానే అనిపిస్తుంది, అంటే చూసి విన్నప్పుడు మనకు అనిపించే విధానం. తర్వాత అమ్మాయి కాల్ కూడా ఎందుకు తీసుకున్నామంటే, ఆయన ఒక్క స్టాండ్ మీదే ఉన్నాడు, ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసి కలిపేయండి అని. సో నిజంగా అంత ఉంది అంటే ఈయన వైపు ఏం మైనస్లు ఉన్నాయో అనేది వినటానికి ఆవిడకి కాల్ కలిపాము, మాట్లాడాం. ఆ అమ్మాయి మాట్లాడేవన్నీ అబద్ధాలే. మాకు తెలుస్తుంది మాకున్న సీనియారిటీకి. ఏదన్నా ఈయన కొట్టడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే అంత ఎక్సీడ్ అయిపోయి బిహేవ్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళు ఒక చెయ్యడాలు ఇట్లా జరుగుతూ ఉంటే మేబీ లీగల్గా ప్రొసీడ్ అయితే. ఆ అమ్మాయి ఇప్పుడు కొత్త టాపిక్ ఏం తీసుకొచ్చిందంటే, ఆయన సంబంధాలు చూసుకోవడానికి వెళ్ళాడండి, ఆ పిన్ని పేరేంటో తెలియదు, ఆ అత్త పేరేంటో తెలీదు, ఈవిడికి ఫోన్ చేసి రెగ్యులర్గా మాట్లాడే అత్త పేరు తెలియదు. అది అడిగేసరికి ఆ అమ్మాయికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఎందుకంటే గుర్తుండవండి, చుట్టాల పేర్లు గుర్తుంటాయా అట. ఆ మాట్లాడే విధానం కానీ ఇవి క్లారిటీ.
నిజాలు కోర్టులో తేల్చుకోవాలి. ఇక్కడ నిజాల కంటే ఇష్టాల గురించి మాట్లాడుకోవాలి. 100% ఆ అమ్మాయికి ఇష్టం లేదు కాపురం చేయడం. ఈయన అవసరం కొద్దీ మాట్లాడుతున్నాడు. ఇలా అవసరం కొద్దీ మాట్లాడితే ఆవిడ ముదిరి ఏదో ఒక రోజు పెద్ద కేసులు ఫైల్ చేస్తుంది. అన్నెసరీగా ఈయన ఊబిలో దిక్కోవడం తప్ప ఆవిడ ప్రెజెంట్ ఉన్న మిస్టేక్స్ని హైలైట్ చేస్తూ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే ఫ్రీ అవుతాడు. ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసి పేడ వదిలించుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే రమ్య గారు, చాలా ఓపికగా వింటూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.